హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూస్తున్న సంతోష్ బ్లాగ్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్. మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ మీకు ఇంకా భారీ విగ్రహాలు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడ ఉన్నాను. మన వరసిద్ధి వినాయక గణేష్ కళాకారు దగ్గర మన కాశీబుగ్గలో మన వరప్రసాద షెడ్. ఈ షెడ్లో వచ్చేసి ముంబై విగ్రహాలు అయితే తయారు కావడం జరిగింది కదా. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే, ఆ ముంబై విగ్రహాలు ఇది ఎపిసోడ్ నెంబర్ 7. ఈ ఎపిసోడ్ నెంబర్ 7లో వచ్చేసి ఎంతవరకు వర్క్ వచ్చింది, కంప్లీట్ అయింది, ఇంకా ఏమేమి వర్క్ పెండింగ్ ఉన్నది ఏందని మాత్రం మీకు ఈ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది. అలానే ఇంకోటి ఏంటంటే, మీకు చాలా మంచి ఫెసిలిటీ అయితే వరప్రసాదం వాళ్ళది అయితే ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, మీకు మంచి ఫెసిలిటీ ఏంటిదంటే, ఇప్పుడు మీరు ఒకవేళ మీరు ముంబై మోడల్ విగ్రహాలు తయారు చేయించుకోవాలనుకోండి, సపోజ్ ఏదైనా ఫోటోలో ముంబై మోడల్ విగ్రహం లాంటిది ఇట్లా డిజైన్ చేయించుకోవాలనుకుంటే మాత్రం అన్న వాళ్ళు చేసి ఇస్తారంట. మేబీ నాకు తెలిసి అయితే ఈ మంత్ ఎండింగ్ వరకే అది వర్క్ అనేది అట్లా తీసుకుంటారంట వాళ్ళ ఆర్డర్. దాని తర్వాత మాత్రం వర్క్ అనేది కాదని అయితే చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, మీకు ఈ విగ్రహాలు ఎంత హైట్ వరకు ఉన్నాయి, అండ్ అలానే ఇంకా మన హైదరాబాద్ ధూల్పేట్ మోడల్ విగ్రహాలు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఏంటి అని మాత్రం మీకు టోటల్గా అప్డేట్ ఇస్తాను. తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే, చాలామంది నా వీడియో వాచ్ చేస్తున్నారు కానీ మాత్రం ఒక లైక్ అయితే చేస్తలేరు. ఎందుకంటే లైక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే యూట్యూబ్ అనేది మేబీ ఒక 50% రికమెండేషన్ చేస్తుంది మన వీడియోస్కి. అండ్ మీరు లైక్స్ ఇచ్చిన లైక్స్ కోసం ఇంకా ఎక్స్ట్రా లైక్స్ వస్తే మాత్రం 100% రికమెండేషన్ చేస్తుంది. అట్లా రికమెండేషన్ చేస్తే ఏమవుతుందంటే, నా వీడియో అనేది చాలా మందికి అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి నేను మీకు ఒక చిన్న లైక్ అయితే అడుగుతున్నాను. అలానే నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు నేను ఇక్కడ ఏమేమి మోడల్స్ అయినాయి, ఎంతవరకు వర్క్ అయింది అని మాత్రం మొత్తం చూపిస్తాను, ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి మనం ఇక్కడ వరసిద్ధి వినాయక గణేష్ కళాకారు దగ్గర అయితే ఉన్నాం. మన ఎపిసోడ్ నెంబర్ 7లో ఆ రూట్ వచ్చేసి ఎలా అంటే, మన కాశీబుగ్గ ఉంది కదా, కాశీబుగ్గ నుంచి స్ట్రేట్గా వచ్చాక మీకు మళ్ళీ ఇక్కడ 4 రోడ్స్ వస్తాయి. ఆ 4 రోడ్స్ దగ్గర ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ రాకముందుకి ఒక గల్లీ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఆ గల్లీ అనేది. ఈ గల్లీకి వెళ్ళి ఇది 100 feet రోడ్ అంటారు. ఇది ఇక్కడ చూసుకుందాం, ఇక్కడనే ఉంటుంది అన్న వాళ్ళ షెడ్. ఇది వచ్చేసి షెడ్ నెంబర్ 1 అండ్ షెడ్ నెంబర్ 2 అండ్ షెడ్ నెంబర్ 3 మనకైతే అక్కడ కనిపిస్తుంది, గ్రీన్ కలర్ కవర్ వేసి. ఇక పోయి చూద్దాం మనం లోపల. మాత్రం ఫస్ట్ అయితే మాత్రం మీకు మనకు హైదరాబాద్ ధూల్పేట్ మోడల్ గణేష్ మహారాజ్ అయితే మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మీకు తెలుసు ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు పోయిన ఇయర్ కూడా చాలా బ్రహ్మాండమైన ఫినిషింగ్ సూపర్ మోడల్స్తో అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకుందాం. ఇంకా ఏంటంటే, కొంచెం వర్క్ అనేది మొత్తం కవరింగ్ వర్క్ వర్షంతో ఏమైందంటే మొత్తం కవర్స్ అనేది మొత్తం కొట్టుకోవడం జరిగింది. మొత్తం కవర్లని మొత్తం ఇంకా సెట్ చేస్తున్నారు వీళ్ళంతా ఈ షెడ్లో. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మీకు హైదరాబాద్ మోడల్స్ కూడా చూసుకోవచ్చు. ఇంకా హైదరాబాద్ మోడల్స్ అనేది ఇంకెప్పుడు అయితే ఏందని మాత్రం నేను మీకు చెప్తాను. ఇప్పుడు రీసెంట్లీగా అయితే మాత్రం మొత్తం ఇంకా ఈ బొంగులు ఇట్లా ఈ రాడ్స్, ఇంకా ముంబై మోడల్ విగ్రహాలకు ఇంకా చాలా వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. ఎందుకంటే ఇంకా లోపలికి పోయి చూద్దాం. నా వీడియో అనేది కొంచెం లెంతీ అవుతుంది కానీ మాత్రం మొత్తం మీరు స్కిప్ చేయకుండా మాత్రం మొత్తం వీడియో అనేది చూడండి. అలానే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ వరంగల్ గణేష్ అని, దాంట్లో కూడా ఫాలో చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ముంబై మోడల్ గణేష్ మహారాజ్ ఫేస్ ఇది బాడీ. ఇంకా చూసుకోవచ్చు, ఇంకా చాలా విగ్రహాలు అనేది ఇంకా రెడీ కావడం జరుగుతుంది. మేబీ నాకు తెలిసి ఈ మంత్లో మాత్రం మొత్తం కంప్లీట్ అయితే కావచ్చు. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇంకా గణేష్ మహారాజ్ కాళ్ళు, ఇంకా తలకాయ, బాడీ, ఈ ఫ్రేమ్స్, ఇవన్నీ ఇంకా చాలా అంటే చాలా వర్క్ ఉన్నది వీటికి. ఇంకేంటంటే ఫాస్ట్గా అయితే మాత్రం వర్క్ అనేది మొత్తం ఫాస్ట్గా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఈ షెడ్ అనేది ఖాళీ అయినాకనే మాత్రం మనకు ఇక్కడ హైదరాబాద్ మోడల్ గణేష్ అయితే మాత్రం రెడీ కావడం జరుగుతుంది. చూసుకోవచ్చు, మీకు మొత్తం క్లియర్గా అయితే కనబడడం జరుగుతుంది కదా. చూసుకోవచ్చు, ఇక్కడ గణేష్ మహారాజ్ అయితే మనకు కనబడడం జరిగింది. గణేష్ మహారాజ్ అయితే వచ్చేసి మంచి సిట్టింగ్ పొజిషన్,
మంచి ఆశీర్వదించుతున్నారు గణేష్ మహారాజ్. ఇంకోటి ఏంటంటే ఈ గణేష్ మహారాజ్ ఏంటంటే మన ముంబైలో చాలా ఫేమస్ అయిన గణేష్ మహారాజ్ లాల్ బాగ్చా రాజా అని. సేమ్ మోడల్ గణేష్ మహారాజ్, కాకపోతే కొంచెం డిఫరెన్సెస్ అనేది ఉంటుంది. ఇంకా దీంట్లో ఏమేమి వర్క్ పెండింగ్ ఉన్నాయి ఏంటిది, ఇప్పుడు ఏంటంటే మనకు జాయింటింగ్ వర్క్ అండ్ కొంచెం ఇంకా ఫినిషింగ్ వర్క్ అనేది మొత్తం ఇంకా కంప్లీట్ కాలేదు. ఎందుకంటే మనం ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది ఇప్పుడు ఇంకా కంప్లీట్ అవుతుంది. చూసుకోవచ్చు మనకు బ్యాక్ డ్రాప్. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం మనం. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం చేతులు గిట్లయితే గణేష్ మహారాజ్ అయితే ఉన్నాయి. ఇంకా షెడ్ అనేది ఇంకా నాకు తెలిసి అయితే చూడండి, ఇంకా షెడ్ అయితే మొత్తం ఇంకా పైకి అయితే లేపడం జరుగుతుంది. అండ్ అలానే ఇక చూడండి చేతులు కూడా, ఇవన్నీ చేతులు అంటే మనం శంఖం పట్టుకునే చేతులు ఇట్లా ఉంటాయి కదా. అండ్ అలానే ఇంకోటి ఇక్కడ చూసుకోవచ్చు మంచిగా చాలా బ్రహ్మాండమైన గణేష్ మహారాజ్ కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం జరిగింది. అది చూసుకోవచ్చు. మేబీ మీకు ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి ఏంటంటే హైట్ వచ్చేసి ఒక 12 ఫీట్స్ గణేష్ మహారాజ్. ఇంకా బ్యాక్ డ్రాప్ ఇట్లా వస్తుంది. ఇంకా బ్యాక్ డ్రాప్ కొంతమందికి బ్యాక్ డ్రాప్ కావాలనుకుంటే బ్యాక్ డ్రాప్ కూడా అన్నవాళ్ళు పెట్టిస్తారు. వద్దనుకున్న వాళ్ళకు కూడా వాళ్ళకు ఓన్లీ గణేష్ మహారాజ్ అంటే గణేష్ మహారాజ్ కూడా ఇస్తారంట. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే రావడం జరిగింది కదా. ఇంకో గణేష్ మహారాజ్ కూడా చూసుకుందాం. ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి ఇది నా చాలా ఫేవరెట్ గణేష్ మహారాజ్. నాకైతే ఈ 2024లో ఇప్పటివరకు అయితే మాత్రం ఈ గణేష్ మహారాజ్ మాత్రం చాలా బ్రహ్మాండంగా అనిపించింది నాకైతే. ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి త్రిమూర్తి గణేష్ మహారాజ్. చూడండి, అంటే త్రిమూర్తి అంటే 3 తలకాయలు గణేష్ మహారాజ్. చూడండి ఆ 3 తలకాయలు కూడా చూడండి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటాయి. మేబీ మీకు కలరింగ్ వేసినాక మాత్రం మొత్తం కనబడడం జరుగుతుంది. ఈ గణేష్ మహారాజ్ హైట్ కూడా వచ్చేసి ఒక 12 ఫీట్స్ వితౌట్ బ్యాక్ డ్రాప్లో ఇప్పుడైతే ప్రజెంట్. ఇంకా బ్యాక్ డ్రాప్ వచ్చాక ఇంకా మేబీ నాకు తెలిసి ఇంకొక 4 ఫీట్స్ 5 ఫీట్స్ వరకు అయితే పెరుగుతాయి కావచ్చు. ఇక వెళ్దాం, ఇక ఇంకో షెడ్కి అయితే వెళ్ళి చూద్దాం మనం. చూసుకోవచ్చు చాలా వర్క్ అయితే ఇంకా చాలా ఇప్పుడు మస్తు, ఎందుకంటే ఇంకా ఫెస్టివల్ అనేది చాలా దగ్గరలో ఉంది కాబట్టి వర్క్ అనేది ఫటా అనేది జరుగుతుంది. అండ్ పోదాం ఇంకా లోపలికి పోయితే చూద్దాం మనం. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఏంటంటే మేబీ ఈ మంత్లో మాత్రం హైదరాబాద్ మోడల్ గణేషులు మాత్రం తయారవుతాయి. మంచి మోడల్స్ అయితే వస్తున్నాయి ఇంకా. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఏంటంటే మీకు ఇక్కడ విగ్రహాలు వస్తే మాత్రం ఇక్కడికి వచ్చి అయితే మాత్రం తీసుకోండి. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు సెకండ్ షెడ్ ఓన్లీ ఫర్ ముంబై గణేష్ మహారాజెస్ చూసుకుందాం. ఇక మీకు బయట నుంచి చూస్తేనే అర్థమైపోతుంది, ఎందుకంటే మనకు బయట నుంచి చూస్తేనే ఇంత భారీ గణేష్ మహారాజులు ఫస్ట్ టైం మన వరంగల్లో మాత్రం ముంబై మోడల్లో మాత్రం ఇంత భారీ గణేష్ మహారాజులు మాత్రం. ఇక మనం కొంచెం లోపల షెడ్కి లోపలికి అయితే వెళ్ళి మీకు ప్రతి ఒక్క విగ్రహం హైట్ ఇంకా ఏమేమి వర్క్ కంప్లీట్ ఉంది ఆ విగ్రహంలో ఏంటి అని మాత్రం మీకు టోటల్ ఓవరాల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు. చూద్దాం ఇక ముంబై మోడల్స్లలో మాత్రం ఇంకేమేమి వర్క్ ఉన్నది ఏందని మాత్రం మొత్తం అయితే క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చెప్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మంచిగా కాలు వేసి కూర్చొని ఉన్నారు గణేష్ మహారాజ్. ఇంకోటి ఏంటంటే ఇక చూడండి, ఇక మొత్తం దీనికైతే మొత్తం మనకు ప్లైవుడ్ వర్క్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్కి ఏంటంటే మొత్తం జాయింటింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. ఆశీర్వాదం చేయకూడదు చూడండి, చాలా బ్రహ్మాండం. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకైతే వితౌట్ బ్యాక్గ్రౌండ్లో 12 ఫీట్స్. ఎందుకంటే వీళ్ళు వచ్చేసి కస్టమర్ చాయిస్ అని ఇచ్చిండ్రు. కస్టమర్ చాయిస్ ఏంటిదంటే మీకు బ్యాక్ డ్రాప్ కావాలనుకుంటే మాత్రం బ్యాక్ డ్రాప్తోనైతే ఇస్తారంట. లేదు నాకు బ్యాక్ డ్రాప్ వద్దు అనుకుంటే మాత్రం మీకు బ్యాక్ డ్రాప్ అయితే ఇయ్యరు. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే చూద్దాం. ఇంకో గణేష్ మహారాజ్ కూడా వచ్చేసి మంచి సెట్టింగ్ పొజిషన్ చూడండి. ఇది ఎందుకంటే మనకు చాలా ముంబై మోడల్స్లో యూనిక్ మోడల్స్ అంటారు ఇవన్నీ, కాబట్టి కొంచెం డిఫరెంట్ అయిన గణేష్ మహారాజెస్. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 18 ఫీట్స్ వరకు ఉంటుంది గణేష్ మహారాజ్. మీకు ఇక్కడ ఎంత హైట్ నుంచి ఎంత హైట్ వరకు అవైలబుల్లో ఉంది గణేష్ మహారాజ్ అని మాత్రం నేను మొత్తం క్లియర్గా అయితే చెప్తాను. చూడండి, ఇక ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్దాం. ప్రజెంట్ అయితే ఇక చూడండి మొత్తం దీనికి ఏంటంటే
మొత్తం ప్లైవుడ్ వర్క్ అనేది మొత్తం ఇంకా స్టార్ట్ కావడం జరిగింది. అండ్ అలానే ఇంకా బ్యాక్గ్రౌండ్ ఉంటాయి కదా, ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం స్టార్ట్ కావడం జరిగింది. ఇక చూసుకుందాం. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఇక చూసుకోవచ్చు, ఈ గణేష్ మహారాజ్ కూడా మంచిగా సిట్టింగ్ పొజిషన్. మీకు ఈ గణేష్ మహారాజ్ కూడా వచ్చేసి వితౌట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఒక 12 ఫీట్స్ అయితే ఉన్నాయి గణేష్ మహారాజ్. ఎందుకంటే నేను కూడా చాలా రోజులు అయిపోయింది ఇక్కడ రాక. చూడండి ఇంకో గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్కి వచ్చేసి చూడండి మొత్తం 6 హ్యాండ్స్లో చూడండి, ఇంకా 6 హ్యాండ్స్ అయితే మాత్రం ఉండడం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే అన్నవాళ్ళు కొంచెం బిజీలో ఉన్నారు. అండ్ అలానే ఏంటంటే ఇంకా పండగ అనేది కూడా చాలా దగ్గరలో ఉంది. కాబట్టి నేను అన్నవతో మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్లో మాత్రం 100% మాట్లాడిస్తాను తప్పకుండా. ఎందుకంటే అసలు ఈ గణేష్ మహారాజ్ ఏమేమి స్టైల్లో ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు కంపల్సరీ తెలియాలి. కాబట్టి చూడండి ఇంకో గణేష్ మహారాజ్ కూడా అసలు టోటల్గా 12 ఫీట్ల గణేష్ మహారాజులు మాత్రం ఎన్ని ఉన్నాయి ఇక్కడ అవైలబుల్లో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ గణేష్ మహారాజ్కి చూసుకోండి, మన హ్యాండ్స్ అనేది జాయింటింగ్ వర్క్ అనేది ఇంకా కొంచెం పెండింగ్ ఉన్నది. పెండింగ్ అంటే ఈ వైట్ కలర్ పిఓపి ఉంది కదా, దాని మీద ఇంకా చేసి దాని మీద పేస్ట్ చేసి ఆ పెయింటింగ్ వర్క్ అనేది ఇంకా ఫినిషింగ్ వర్క్ అనేది మొత్తం అయితేనే ఉంటుంది. ఇంకా చూద్దాం ఇంకో గణేష్ మహారాజ్ అయితే మాత్రం ఇక్కడ 5 స్టెప్స్, కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్లో చూడండి ఏం డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే ఒక 5 స్టెప్స్ ఉన్నాయి గణేష్ మహారాజ్కి. ఆ 5 స్టెప్స్ పైన ఇక్కడ ఈ విధంగా గణేష్ మహారాజ్ అయితే ఉండడం జరిగింది. చాలా ఎక్సలెంట్. అంటే నాకు తెలిసి మాత్రం ఈ గణేష్ మహారాజ్ మీకు చెప్పాను ఆల్మోస్ట్ ఆల్ కొన్ని వీడియోస్లలో, మన రాముని అవతారం లెక్క అని. చూడండి ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు ఒక 19 ఫీట్స్. ఒకవేళ మీకు బ్యాక్ నచ్చినట్టయితే మీకు బ్యాక్ డ్రాప్ కావాలనుకుంటే బ్యాక్ డ్రాప్తో ఇస్తారు, లేదనుకుంటే మాత్రం ఓన్లీ గణేష్ మహారాజ్ ఇవ్వమన్నా కూడా గణేష్ మహారాజ్ ఇస్తారు. పోదాం ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే పోయి చూద్దాం. చూసుకున్నట్టయితే ఇగోండి, మనకి ఇప్పుడు వీళ్ళు ఈ ప్లైవుడ్ పెట్టింది కదా, ఆ ప్లైవుడ్ పైన ఈ డిజైన్స్ ప్లైవుడ్కి మొత్తం డిజైన్స్ అండ్ గణేష్ మహారాజ్ చక్రాలు, వెనుక చక్రం ఉంటాయి కదా, ఇగో చూడండి ఈ చక్రము. ఇది ఏంటంటే పెద్ద పెద్ద గణేష్లకు కావచ్చు నాకు తెలిసి అయితే. చూడండి ఇంకో గణేష్ మహారాజ్, గణేష్ పప్ప చాలా డిఫరెంట్ అండి. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఈసారి మాత్రం గణేషులు మాత్రం. నాకు తెలిసి అయితే ఇది కూడా ఒక 12 ఫీట్స్ ఉంటుంది కావచ్చు. ఒకవేళ మీకు నాకు అర్థం కాకుంటే మాత్రం మీకు ఎన్ని ఫీట్స్ ఉంటాయి ఏందని మాత్రం మీరు వీడియో చూస్తున్నారు కదా, కామెంట్లో మాత్రం మీకు హైట్ అనేది చెప్పండి. అది చూడండి అసలు ఏ విధంగా గణేష్ మహారాజ్ సూపర్. మీకు తెలుసు కదా ఆల్మోస్ట్ ఆల్ మనకు వరసిద్ధి వినాయక గణేష్ కళాకారు వాళ్ళు మాత్రం మంచి కాన్సెప్ట్తో అయితే వస్తారు వాళ్ళు. మీరు ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ దగ్గర వినాయకులు పోయినసారి తీసుకున్నట్టున్నారు, వాళ్ళు మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయింది అయితే నేను అనుకుంటున్నా. ఈసారి తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నా. చూడండి ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు ఒక 18 ఫీట్స్ గణేష్ మహారాజ్ 6 హ్యాండ్స్ ఉండడం జరిగింది. ఈ షెడ్లోనే భారీ గణేష్ మహారాజ్ అంటే మీకు చూపిస్తా, నేను మీకు చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇంకో గణేష్ మహారాజ్ దగ్గర అయితే రావడం జరిగింది. ఇంకో గణేష్ మహారాజ్ చూద్దాం. చూడండి ఈ గణేష్ మహారాజ్ కూడా ఒక 12 ఫీట్స్ వితౌట్ బ్యాక్గ్రౌండ్లో. ఈ లైన్లో చూసుకున్నట్టయితే మనకు మొత్తం వచ్చేసి ఒక 12 ఫీట్స్ గణేష్ మహారాజ్ మొత్తం నాకు తెలిసి అయితే ఇప్పుడు ప్రజెంట్. చూద్దాం ఇంకో భారీ అంటే భారీ గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇంకో భారీ గణేష్ మహారాజ్ వచ్చేసి చూడండి సిట్టింగ్ పొజిషన్. అండ్ అలానే మనకు చూసుకోండి చూడండి ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి ఒక 20 ఫీట్స్ వరకు ఉంటుంది గణేష్ మహారాజ్.
ప్రజెంట్ అయితే మీరు ఈ సిట్టింగ్ పొజిషన్స్ అయితే చూడండి. దాని తర్వాత మాత్రం మీకు ఇంకా ఏమేమి వర్క్ అనేది పెండింగ్ ఉన్నదని నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ అయితే మొత్తం ఇక్కడ ఏంటంటే మనకు గుట్టలు ఉంటాయి కదా, ఆ గుట్టల టైపు అండ్ మనకు కృష్ణుని స్టైల్లో పెట్టింది వీళ్ళు. చూడండి కృష్ణుని స్టైల్, మన ఫ్రూట్ కృష్ణుడు వాయించుకుంటూ నిల్చుంటాడు కదా, ఆ స్టైల్ అయితే పెట్టడం జరిగింది గణేష్ మహారాజు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా కింద వచ్చేసి మనకు మొత్తం గుట్టలు గిట్లా రావడం జరుగుతుంది. గుట్టలు ఇంకా చాలా వరకు ఉన్నది ఈ గణేష్ మహారాజ్కి అయితే. ఈ గణేష్ మహారాజ్ హైట్ కూడా వచ్చేసి ఒక 18 ఫీట్స్ ఉంటుంది గణేష్ మహారాజ్. చూడండి మీకు ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. అసలు ఈ గణేష్ మహారాజ్ అయితే మాత్రం అసలు నాకైతే సూపర్ ఫుల్గా నచ్చింది. ఎందుకంటే చూడండి మనకు ఈ గణేష్ మహారాజ్కి అసలు కాల్కి ఈ డిజైన్ కూడా చూడండి. అంటే మనము ఒక బాడీలో ఉన్న షేప్స్ ఎలా ఉన్నాయి అంటే మనకు కండలు అంటారు చూసినలా, అట్లా అది చూడండి. సేమ్ అసలు మనిషికి కాలు ఎట్లా ఉంటుందో అదే విధంగా అయితే ఉండడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు హెయిర్స్ కూడా బంబం భోలేనాథ్ శివుని అవతారంలో అయితే ఉండడం జరిగింది గణేష్ మహారాజు. ఆ హెయిర్స్ కూడా చూడండి, హెయిర్స్ మొత్తం జడలు అంటారు వాటికి, మొత్తం జడలు. ఎందుకంటే గణేష్ మహారాజ్ అనేది చాలా పెద్దగా ఉన్నది, ఒక 17 ఫీట్స్ ఉన్నది. నాకు అంతలేదు, నేను కిందికి అయితే చూపిస్తాను మీకు చూడండి. కాకపోతే ఏంటంటే కొంచెం జూమ్ అయితే చేస్తా. చూడండి ఫేస్ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నది అసలు ఫేస్. పైన చంద్రవంక చూడండి, ఇంకా అండ్ గంగామాత కూడా ఉంటుంది. ఇంకా అది చూసుకున్నట్టయితే చాలా ఎక్సలెంట్. అసలు ఈ షెడ్లోనే ఇంకో భారీ నుంచి భారీ గణేష్ మహారాజు చూడండి. ఈ గణేష్ మహారాజ్కి చూడాలంటే ఇప్పుడు ఎందుకంటే ఈ కలరింగ్ వర్క్ ఇవన్నీ అయితే ఉంటాయి కాబట్టి వీళ్ళు అంతా కట్టెలు కట్టి పెట్టిండ్రు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక చూడండి ఈ గణేష్ మహారాజ్ మాత్రం 22 ఫీట్స్ గణేష్ మహారాజ్, 22 ఫీట్ల గణేష్ మహారాజ్ అది చూడండి. ఇంకా ఇక్కడ ఈ గణేష్ మహారాజ్ కంటే ఇంకా గద వస్తుందండి, ఇంకా గద కూడా వస్తుంది. చాలా బ్రహ్మాండమేమో. అసలు మీకు ఒక్కసారి ఏంటంటే మీకు లాంగ్ వ్యూ చూపిస్తా అసలు ఎట్లా ఉంటుంది ఏందని గణేష్ మహారాజ్. లాంగ్ వ్యూ కూడా అంటే మరి ఎక్కువ లాంగ్ కాదు, కొంచెం చూడండి. ఇక చూస్తాను అసలు, ఎందుకంటే మస్తు ఎండ ఉన్నాయి కాబట్టి నాకైతే కరెక్ట్ అంతా కనబడట్లేదు. మీకు కనిపిస్తుందో లేదో అది చూడండి. చూసిందిగా ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇక్కడ ఉన్న ముంబై మోడల్ గణేషులు మాత్రం మీకు మొత్తం చూపెట్టడం జరిగింది. అలానే హైదరాబాద్ ధూల్పేట్ మోడల్ గణేష్ మహారాజ్ కూడా ఎప్పుడు రెడీ అయితే ఏందని మాత్రం మీకు వీడియోలో చెప్పడం జరిగింది. అండ్ అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీకు ఇక్కడ మాత్రం నచ్చితే మాత్రం వచ్చి తప్పకుండా మాత్రం ఇప్పుడు బుకింగ్ అయితే చేసేసుకోండి. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ బుకింగ్ అనేది కూడా స్టార్టెడ్ అయిపోయింది కాబట్టి నేనైతే మీకు చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, కలుస్తాం మరి కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.